తాజాగా యూట్యూబర్ హర్ష సాయిని టార్గెట్ చేశారు. ఆయన తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘ సేవ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని హర్ష సాయిపై మండిపడ్డారు సజ్జనార్. హర్ష సాయిని అన్ఫాలో చేయాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. సజ్జనార్ దెబ్బకు ఇప్పటికే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయిన అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. దీంతో పాటు భయ్యా సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదైంది. సజ్జనార్ లిస్టులో చాలా మంది పేర్లున్నాయి. మరి ముఖ్యంగా సురేఖ్ హవానీ కూతురు సుప్రియ, వినయ్ కుయ్య, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, అలాగే డేర్ స్టార్ గోపాల్, విజు గౌడ్, శ్రీధర్ చాపా, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అతి త్వరలో యూట్యూబర్ల వరుస అరెస్టులకు సంబంధించి ఆ మాట వినే అవకాశం కావచ్చు, లేకపోతే ఆ మాట విని ఛాన్స్ ఉంది. ఎందుకంటే కనుక వన్ బై వన్ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోషన్ చేసి, మరి ముఖ్యంగా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో భాగంగా వాటిని నమ్మి వాటిలో పెట్టుబడులు పెట్టి వాటిలో నష్టపోయి ప్రాణాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు క్షమాపణలు చెప్తే వదిలేస్తారా? మీ క్షమాపణలు వాళ్ళ ప్రాణాలు తీసుకొస్తాయా? మీ ప్రాణాలు వాళ్ళు కోల్పోయిన ఒక్క రూపాయి కాదు, ఒక్క పైసా, ఒక అనా పైసా అయినా, ఒక్క పైసా అయినా వాళ్ళకి వెళుతుందా? మీ క్షమాపణలు ఇప్పుడు వాళ్ళను ఓదార్చగలవా కనీసం? ఇదే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ప్రతి ఎస్పీ కావచ్చు, లేకపోతే ప్రతి పోలీస్ అధికారి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఇటు భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించి మనం చూసాం. అప్పటికే ఎస్పీ కూడా ఈ అంశానికి సంబంధించి స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చారు. క్షమాపణలు చెప్తే సరిపోతుందా? యాజ్ అ వ్యూవర్గా మీరు చెప్పండి. ఎందుకంటే పోలీసులు మాట్లాడే వర్షన్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏం జరుగుతుందో మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఈ నేపథ్యంలో యాజ్ అ వ్యూవర్గా మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో హర్ష సాయి గురించి మరోసారి తెర మీదకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయనంటూ సజ్జనార్ చెప్పుకొచ్చారు. వాళ్ళ అకౌంట్లకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలోని ఆయన కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. బెట్టింగ్ ఒక విష వలయం అంటూ చెప్పుకొచ్చారు. సరదా కోసం కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. మొదట లాభాలు చూపించి ఆ తర్వాత సర్వం దోచేస్తారు. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది కదా, శాంతం మొత్తం కోల్పోతారు. ఒకసారి సజ్జనార్ చేసిన ట్వీట్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. చేస్తున్నదే తప్పు, ఆ పైన రైట్ ఒక్కసారి ఆ ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు, ఆ గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి అంటూ కూడా. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘ సేవ చేస్తున్నట్లు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్ధుందా అసలు? ఎంతోమంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్కు బలైపోతూ ఉంటే కనీసం పశ్చాత్తాపం లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం. ఎవరు ఎక్కడ పోయినా సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్న భిన్నమైన సంబంధం లేదు. ఈయనకు 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంతగనం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ని మార్కెట్లో పెట్టి కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ళన మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లను అన్ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి అంటూ సైబర్ దోస్త్, ఏపీ పోలీస్, అలాగే తెలంగాణ పోలీసులని, అలాగే పిఎంఓని, అలాగే హెచ్ఎంఓకి సంబంధించి ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఒక్కటే ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా ఆర్టీ మీకు ఇదే అంశాన్ని చెప్పుకొచ్చింది, పిలుపునిచ్చింది కూడా. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా? అయితే ఇదే అంశానికి సంబంధించి మీరు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి మీకు అనిపించింది అనుకోండి, ఏంలే సమ్మగా అంటే కామ్గా అన్ఫాలో కొట్టండి. టప్ప పడిపోతూ ఉంటే మీరిచ్చే పనిష్మెంట్ అది బిగ్గెస్ట్ పనిష్మెంట్. ఎందుకంటే మీరు వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆ ప్రతిభను చూపించిన నేపథ్యంలో మీరు ఫాలో చేశారు. గ్రేట్, ఎందుకంటే మీ ఔన్నత్యాన్ని మీరు చాటుకున్నారు. కానీ వాళ్ళు మీరు ఫాలో అవుతూ ఉంటే ఏదో సెలబ్రిటీలు అయిపోయాం అంటూ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తూ మిమ్మల్ని ఆ ఊబిలోకి లాగే ప్రయత్నం చేశారు. నమ్ముకున్న వాళ్ళని నట్టేయటం వచ్చిన అంటూ ఉంటారు కదా, అటువంటి పద్ధతి అన్నమాట.
పైగా డైలాగులేంటి? నేను కాకపోతే ఇంకోడు, వాడు కాకపోతే ఇంకోడు. ఎవడి సంగతో నీకెందుకు? నిన్ను నమ్ముకున్న ఫాలోవర్స్ని నువ్వు తప్పుదో పట్టించట్లేదా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు చేస్తోంది తప్పో కాదో ఒక్కసారి ఆలోచించుకో. బెట్టింగ్ బాబులకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇంత పెట్టండి, అంత వస్తుంది. అయితే ఇప్పుడు దీని మీద క్షమాపణలు కూడా ప్రారంభమయ్యాయి. అది పశ్చాత్తాపమా లేకపోతే భయమా? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఇటు సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ అంశానికి సంబంధించి ఆల్రెడీ క్షమాపణలు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో తర్వాత ఒకసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఇది పశ్చాత్తాపంగా మీరు భావిస్తారా లేకపోతే భయం కింద మీరు అనుకుంటున్నారా? ఒకసారి మీరే జడ్జ్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో ప్లీజ్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. హై గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్